నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో ఒక సెలబ్రేషన్ రెసిపీస్ అండి. ఎందుకంటే పండగ కూడా వచ్చింది కదండి, ఉగాది పండగ. మన విజయ్ చేతి రుచులు చూసే ప్రతి ఒక్కరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. అలాగే ನಮ್ಮ ವಿಜಯ್ ಚೇತಿ ರುಚುಲು ನೋಡುತ್ತಿರುವ ಸಮಸ್ತ ಕನ್ನಡಿಗರಿಗೂ యుగాది హಬ್ಬದ శుభాశయలు. ఇది పండగ రోజు కోసం చేసే ఒక రెసిపీ మాత్రమే కాదండి, ఇంకొక స్పెషల్ కూడా ఉంది. ఎందుకు తెలుసా? ఈ రోజు నా బర్త్డే కూడా. సో ఈ బర్త్డే సందర్భంగా, పండగ సందర్భంగా ఈరోజు ఒక సూపర్ డూపర్ యమ్మీ డెలిషియస్ కేసరి చేయబోతున్నాను. అది కూడా మామూలు కేసరి కాదండి, పనస పండుతో చేసే కేసరి. ఇప్పుడు సీజన్ ఎలాగో స్టార్ట్ అయింది కదండి, మంచి పనస పండు ఫ్రెష్గా దొరుకుతుంది. సో ఈ పనస పండుతో ఈరోజు చేసే కేసరి చాలా బాగుంటుంది. మీరు కూడా చూసి పండగకి చెయ్యొచ్చు. ఏమంటారు? ఈ రెసిపీ ఎలా చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా వాచ్ చేసి మీరు నేర్చుకొని చేసేయండి. ఎందుకు ఆలస్యం, రండి రంగులో దిగేస్తాం. గుమ్మలాడిపోతుందండి పనస పండు, ఫ్రెష్గా ఉంది పనస పండు తీసుకున్నాను. ఈరోజు చేసే కేసరి బాత్కి నేను ఒక 200 గ్రామ్ బాంబే రవ్వ తీసుకున్నాను అండి. ముంబై రవ్వ, రెగ్యులర్ ఉప్మా చేస్తాం కదా ఆ రవ్వ. సో ఈ క్వాలిటీకి మనము ఈరోజు కేసరి చేస్తాము. ఫస్ట్ పనస పండుని మనము రెడీ చేసుకోవాలి. ఎలా చేయాలో చూడండి. ఇక చూడండి, పనస పండుని మనం ఫస్ట్ ముక్కలు చేసుకుంటాము. ఇందులో గింజలు కూడా తీసేసానండి. సన్న ముక్కలు చేసుకోవాలి, అందుకే మీకు నేను చూపెడుతున్నాను. సో ఇలా బాగా కట్ చేసుకొని మళ్ళీ దీన్ని మనము పీసెస్ చేసుకుంటాము. చూడండి ఎంత సన్నగా వస్తుందో. మన విజయ్ చేతి రుచుల్లో పనస పండుతో ఒక కేరళ రెసిపీ కూడా చేశానండి, మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. చూడండి, చాలా యమ్మీగా ఉంటుంది. అరిటాక్తో చేసే ఒక కుడుము అనమాట. ఎంత బాగుంటుందో ఆ పండు, ఎంత అరోమా ఇస్తుందో ఆ కుడుముకి, అంత బాగుంటుంది అనమాట. ఇలా మీరు సన్నగా ఫస్ట్ పనస పండుని కట్ చేసుకోండి. పనస పండు మనకు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చండి. మీరు చూడండి, పనస పండు సన్న ముక్కలు కొద్దిగా తీసుకున్నాను, పెద్ద ముక్కలు కూడా తీసుకున్నాను. ఇది ఎక్కువ ఉంది, తక్కువ ఉంది. సన్న ముక్కలంతా మనం బౌల్లో తీసుకునేస్తాము. ఎందుకు అని మీరు చూస్తూ ఉండండి, తెలిసిపోతుంది. నెక్స్ట్ మనము పెద్ద ముక్కలంతా మిక్సీ జార్లో వేసుకుంటాము. చూడండి, కాసి చల్లారిన పాలు ఒక 4 స్పూన్లు తీసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. అంతేనండి, మన పనస పండు గ్రైండ్ అయింది. చాలా ఎక్కువ పేస్ట్ అవ్వలేదు, చూడండి బాగా గ్రైండ్ అయింది. గుమ్మలాడిపోతుందండి. మన ఇంగ్రీడియంట్స్ అంతా రెడీగా ఉంది. ఇంకా నెక్స్ట్ మనము కేసరి చేయాల్సిందే. ఓకే, ఎలా చేయాలో ఒకసారి చూసుకోండి. ఏమండి, స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. కడాయిలో ఆవు నెయ్యి ఒక 3 స్పూన్ వేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ 100 గ్రామ్ ఉంది ఇది. 3 స్పూన్ వేసుకుంటున్నాను. నెయ్యి ఎక్కువ ఉంటే చాలా మంచిది, మన కేసరి చాలా బాగుంటుంది. సో నెయ్యి కరగని దాని తర్వాత మనము జీడిపప్పు అందులో ఫ్రై చేసుకుంటాము. ఏమండి, జీడిపప్పు మనము ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అండి. స్వీట్స్కి లక్కలేదు ఇవంతా. జీడిపప్పు మనము గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఇక చూడండి, జీడిపప్పు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. ఇలా నెయ్యిలో వేగిస్తుంటే గుమ్మలాడిపోతుందండి. స్వీట్సే పాజిటివ్ వైబ్స్ కదండి. ఫెస్టివల్స్ టైంలో ఇలా మనము స్వీట్స్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందులో గ్రేప్స్, కిస్మిస్, డ్రై గ్రేప్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. గ్రేప్స్ అదే కిస్మిస్ కూడా ఒకేసారి ఫ్రై చేస్తే జీడిపప్పుతో అది సరిగా మనకు రాదండి. చూడండి, ఇలా బలూన్లా పొంగినాయి. ఇప్పుడు మనం తీయేస్తాము. ఎక్కువ ఫ్రై చేయకూడదు, రంగు మారిందంటే మన రెసిపీ పాడైపోతుంది. ఇప్పుడు ఇదే నెయ్యిలో మనము 200 గ్రామ్ రవ్వ తీసుకున్నాం కదా, దాన్ని కూడా బాగా రోస్ట్ చేసుకుంటాము. లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా రోస్ట్ చేసుకుంటాము. మంచి గుమ్మలు ఆడిపోవాలండి. అంతదాకా మనము లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేస్తాం దీన్ని. ఏమండి, మన రవ్వ బాగా రోస్ట్ అవుతుంది నెయ్యిలో. ఇది చూడండి, రవ్వ నేను 1 కప్ తీసుకున్నాను కదా, 200 గ్రామ్స్ ఉంది. నీరు 2.5 కప్ తీసుకున్నాను, అది కొలత అనమాట. షుగరు 150 గ్రామ్.
రవ్వ 200 గ్రామ్ అయితే షుగర్ 150 గ్రామ్ తీసుకున్నాను. ఎందుకంటే మనం పనస పండు కూడా వేస్తాం కదా, కొద్దిగా స్వీట్ ఎక్కువ అవుతుంది. సో నేను వాటర్ని వేడి చేసుకుంటాను, ఇండక్షన్లో పెట్టుకునేస్తానండి. గ్యాస్ సేవింగ్ కదా ఇప్పుడు మనం అందరూ, అందుకోసము. సో ఆన్ చేసాను, హీట్ అవునది. ఓకేనా ఏమండి, రవ్వ అయితే బాగా రోస్ట్ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు మనము దీన్ని పక్కన పెట్టేస్తాము. ఓకే, స్టవ్ మీద నేను బాటమ్ తిక్కుండే కడాయి తీసుకున్నాను. ఇందులో మనము కేసరి చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఏమండి, నెయ్యి ఒక 2 స్పూన్ ఇందులో వేసుకుంటున్నాను. నెయ్యి బాగా కరగని. ఏమండి, గీ వేడవుతుంది కదా, ఇప్పుడు నేను ఈ పనసపండు ముక్కలు ఫస్ట్ అందులో యాడ్ చేసుకుంటున్నాను. సో నేతిలో పనసపండు ముక్కల్ని మనము బాగా ఫ్రై చేసుకుంటాము. చూడండి ఎంత మంచి కలర్ ఉందో. ఒక 2 మినిట్స్ చాలండి, ఆ పచ్చి వాసన పోయింది కదా. ఇప్పుడు మనము అందులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న పనసపండు గొజ్జును కూడా అందులో వేసుకునేస్తాము. వావ్, సూపర్ డూపర్గా ఉందండి అరోమా. సో ఇవి రెండేసి మనము బాగా ఫ్రై చేస్తాము. ఏమండి, మీరు చూడండి, ఒక 2 మినిట్స్ అంతే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నేను నెయ్యిలో బాగా వేయించుకున్నాను. ఇప్పుడు మనము హాట్ వాటర్ ఆల్రెడీ రెడీగా ఉంది కదా స్టవ్లో, దాన్ని ఇందులో యాడ్ చేసుకుంటాము. సో 1 గ్లాస్ రవ్వకి 2.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఏమండి, మన వాటర్ బాగా బాయిలింగ్ టెంపరేచర్కి వచ్చేసింది, బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనము ఇందులో రవ్వ యాడ్ చేసుకోవాలి. రవ్వ ఆల్రెడీ మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా. సో తిన్నగా దాన్ని తీసుకొని మనము కొద్దిగా వేసుకొని, చూడండి ఇలా కొద్దిగా వేసుకొని కలుపుతూ క్లీన్గా, గడ్డలు కట్టకుండా, లేకపోతే ఉండలు కట్టేస్తుంది కదండి, కేర్ఫుల్గా మీరు రవ్వని వేసుకోండి. కొద్దిగా మీరు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని పూర్తి ఫుల్ రవ్వని ఇందులో యాడ్ చేసుకోండి. మంచి గుమగుమలాడిపోతుందండి. అంతే, ఎంత ఫాస్ట్గా అవుతుంది చూడండి. కొద్దిగా మనము రవ్వని ఉడికించాలి వాటర్లో. సో క్లోజ్ చేస్తాము, లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ బాగా ఉడకని, రవ్వ కూడా బాగా ఉడికిపోతుంది. దాని తర్వాత మనము నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాము. ఏమండి, 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో మన రవ్వ ఉడికింది. చూడండి ఎంత బాగుందో, కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చింది కదా. ఇప్పుడు మనము ఇందులో షుగర్ యాడ్ చేసుకుంటాము. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత మనము బాగా కలుపుతామండి. ఎస్, సూపర్ డూపర్గా వస్తుంది. ఈ టైంలో మనం కొద్దిగా గీ యాడ్ చేసుకుంటాము. మనం ఎంత గీ వేసుకుంటే అంత బాగుంటుంది. వావ్, మీకు చూడండి, మన కేసరిలో ఆడాడ ఈ పనసపండు ముక్కలు ఉంది కదా, అది తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసుకున్నాం కూడా, దాన్ని యాడ్ చేసుకుంటాము. అలాగే ఫ్రెష్గా దంచుకున్న యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుంటాము. ఇవి చూడండి, నేను డ్రై ఫ్రూట్స్ పిస్తా కట్ చేసి పెట్టుకున్నాను, మంచి రిచ్గా ఉంటుందని దాన్ని కూడా ఇందులో యాడ్ చేసినాను. అలాగే బాదాం కూడా వేసుకున్నాను. ఇది పండగ రెసిపీ కదండి, పుట్టినరోజు కూడా, దానికి చాలా రిచ్గా చేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేస్తాము. ఇవన్నీ లోపల పెట్టుకొని మనం కలుపుతామన్నమాట. చూసారా ఎంత బాగుందో మన పనసపండు కేసరి. దీంట్లో ఆర్టిఫిషియల్ కలర్ ఏమీ లేదండి, చాలా నీట్గా చేసిందాను. హెల్దీగా ఉంటుంది మీకు. ఇంకా నెయ్యి మనము ఒక 2-3 స్పూన్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, అది దిరిపోతుంది. ఫైనల్ టచ్ ఇది. అంతేనండి, కేసరి అయితే రెడీ అయింది.
ఈ కన్సిస్టెంట్ ఉండాలండి. ఇంకా చల్లారిన తర్వాత కొద్దిగా గట్టి పడుతుంది. మనం రవ్వని బాగా ఫ్రై చేస్తున్నాం కదా, బంక ఉండదన్నమాట. విడివిడిగా బాగా చాలా బాగుంటుంది టెక్స్చరు. చూసుకోండి. ఇప్పుడు నేను క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి దీన్ని స్టవ్ కూడా ఆఫ్ చేసి పెట్టేస్తాను. ఒక 2-3 మినిట్స్ సెట్ చేస్తాను. దాని తర్వాత మనం దీన్ని సర్వింగ్ ప్లేట్కి తీసుకుంటాము. ఏమండి, ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్గా మన కేసరి బాగా సెట్ అయింది. గుమ్మలాడిపోతుందండి. ఎలా ఉందో చూద్దామా? ఆహాహాహా, ఒకసారి చూసుకోండి ఎంత బాగుందో. రంగు కానీ ఆ టెక్స్చర్ కానీ వావ్, సూపర్ డూపర్గా ఉందండి. ఇప్పుడు మనము చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మన కేసరి. ఇంత సాఫ్ట్గా చూడండి. ఇప్పుడు మనము కేసరిని ఒక బౌల్కి తీసుకొని సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుంటాము. ఈ ఉగాది పండక్కి మీరు ఈ పనసపండు కేసరి ట్రై చేయండి, డిఫరెంట్గా ఉంటుంది. అలాగే నా పుట్టినరోజు కాబట్టి మీ అందరికీ ఇది ఒక ట్రీట్ మీకు అందరికీ, సరేనా? సో విజయ్ చేతి రుచులు చూసే ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా నాకు ఇవ్వండి. అలాగే నా బర్త్డే కాబట్టి మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలండి, ఓకేనా? నాకు నా ఛానల్కి, ఓకే? ఇప్పుడు నేను ప్లేట్లో తీసుకుంటున్నానండి. వావ్, వేడి వేడి పనసపండు కేసరి మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. ఎందుకు ఆలస్యము, టేస్ట్ చూడాల్సిందే మనము. మీరు చూడండి, నెయ్యి వేసుకొని దాని మీద సూపర్ డూపర్గా ఉంటుందండి. ఏమండి, పనసపండు కేసరి బాత్ ఒక స్పెషల్ రెసిపీ మీకోసం మీ విజయ్ చేతి రుచిలో చేశాను. చూసారా, ఈజీగా ఉంది కదా? వీడియో నచ్చిందా? నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి, మీ వ్యూస్ కూడా చెప్పండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఇంకేంటి, నేను ఇప్పుడు టేస్ట్ చూడడమే తక్కువ, నోరు ఊరిపోతుంది. మీకు తెలుసు కదా నాకు స్వీట్ అంటే చాలా ఇష్టము. అది పుట్టినరోజు కాబట్టి స్పెషల్ స్వీట్ చేశాను. టేస్ట్ ఎలా చూసి చెప్పేస్తాను మీకు, సరేనా? ఆహా, స్వీటు అన్నీ కరెక్ట్గా సెట్ అయిందండి. మంచి అరోమా ఉంది, డిఫరెంట్గా ఉంది. పనసపండు ముక్కలు అప్పుడప్పుడు వస్తుంది. బాదాము, జీడిపప్పు, అమృతం అండి, అమృతం. చాలా బాగుంది. మీరు ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చిందో మీ యూస్ చెప్పండి నాకు, సరేనా? ఆహా, వండర్ఫుల్. హ్యాపీ ఉగాది మరొకసారి. తప్పకుండా ట్రై చేయండి, ఓకే? ఇంకేంటి, ఇంకొక వీడియో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.